పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతం కోతకు శాశ్వత పరిష్కారం అవసరమని ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. ఉప్పాడ తీర వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు సముద్రపు కోత వల్ల నివాసాలను కోల్పోతున్నారని ఆయన శాసన మండలిలో తెలిపారు. 1989 నుంచి 1.23 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చిందని నివేదికలు చెబుతున్నాయని అన్నారు. సముద్రపు కోతను శాశ్వతంగా నివారించేందుకు గోడ నిర్మాణం కోసం 323 కోట్లతో ప్రాజెక్టును ప్రతిపాదించిందన్నారు. శాశ్వత గోడ నిర్మాణం కోసం త్వరితగతిన అనుమతులు తీసుకొచ్చే ఉప్పాడ తీరం కోతకు గురి కాకుండా మార్గం సుగమం అవుతుందని ఎమ్మెల్సీ హరిప్రసాద్ అన్నారు. 5 తీర గ్రామాలను సముద్రం క్రమంగా కలిపేసుకుంటుంది అధ్యక్ష. 1989 నుంచి ఏటా 1.23 మీటర్ల మేరకు సముద్రం ముందుకు వస్తుంది అధ్యక్ష. 13 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నేమం, సుబ్బవరం, ఉప్పాడ, అమీనాబాద్, కొమరగిరి గ్రామాలు సముద్రంలో క్రమంగా కలిసిపోతున్నాయి అధ్యక్ష. దీని నివారణ కోసం జాతీయ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ ఒక నివేదిక తయారు చేసి 232 కోట్ల రూపాయల వ్యయంతో టెట్రా వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని అధ్యక్ష. ఈ మేరకు మన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక డిపిఆర్ రూపకల్పన చేసి కేంద్రానికి సమర్పించింది. ఆ నివేదిక ప్రస్తుతం సలహా కమిటీ ఆధ్వర్యంలో ఉంది. కమిటీ దీని ఆమోదాన్ని తొందరగా తెలిపి ఆ గ్రామాలను రక్షించవలసిందిగా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి